హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏప్రిల్ 10th మా లియాన్స్ బర్త్డే అనమాట. సో ఆ రోజు మేము సెలబ్రేషన్స్ ఎలా చేసాము అనేది కంప్లీట్గా ఈ వీడియోలో అయితే నేను షేర్ చేస్తున్నాను. అంతకు ముందు రోజు నేను ఇట్లాగా నిమ్మకాయలు అయితే దండ కట్టి అమ్మవారికి వేద్దాము అని చెప్పేసి నిమ్మకాయలు ఇట్లా నీట్గా వాష్ చేసేసి దండ అయితే కట్టేశాను. అంటే ఫ్రైడే కదా, అమ్మవారికి దండేస్తే బాగుంటుంది అండ్ నూనె ఇవన్నీ కొంచెం దానం ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇట్లాగ దండ అయితే ప్రిపేర్ చేసి పెట్టాను. మా లియాన్స్ కూడా హెల్ప్ చేశాడనమాట ఈ నిమ్మకాయలు తుడిచేందుకు. నేను ఫ్రైడే ఎర్లీ మార్నింగే లేచాను. 5కే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని తర్వాత నేను ఫ్రెష్ అప్ అయ్యేసి పూజ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట 7:30కి ఆ టైంకి. ఇంకా మా వారికి లంచ్ బాక్స్కి వచ్చేసి లెమన్ రైస్ అయితే చేసి పెట్టాను. ఈ రోజు వచ్చేసి కాలభైరవ అష్టమి అనమాట. సో చాలామంది కాష్మాండ దీపం అయితే వెలిగిస్తారు. నేను ప్రమిద దీపం అయితే వెలిగించాను. ఇంకా గుడికి వెళ్ళేసి ఇట్లాగా మొత్తం అన్ని దర్శనాలు అయితే చేసుకొని ఇంటికి వచ్చేసరికి కూడా మాకు 9:30, 10 ఆ టైం అయిపోయిందనమాట. ఇంకా టిఫిన్ కూడా బయటే తినేసాము. టెంపుల్ నుంచి ఇంటికి వచ్చేసరికి 10 o'clock అయితే అయిపోయింది. ఇంకా బాబు 11:30కి ఆ టైంకి అయితే పడుకున్నాడు. సో పడుకున్నాడు కదా, నేను మిగతా వర్క్స్ అన్నీ చేసేసుకుందాము అని చెప్పేసి ఇలాగ బెలూన్స్ అయితే బ్లో చేస్తున్నాను. సో నాకు ఈ ముందు విషయం తెలియదు అనమాట. అంటే బెలూన్స్ మనం డెకరేషన్ చేసుకునే ఒక 1 hour ముందు బ్లో చేస్తే చాలు, ముందే బ్లో చేస్తే పగిలిపోతాయి అనే విషయం కూడా నాకు అంత ఐడియా లేదనమాట. ఎందుకంటే ఈ డెకరేషన్స్ ఇవన్నీ నాకు కొత్త, నేను ఎప్పుడూ చేయలేదు. సరే అని ఒక 15 బెలూన్స్ వరకు బ్లో చేశాను. ఇట్లా వైట్ కలర్వి అండ్ గోల్డ్ కలర్ వచ్చేసి ఒక 3 బెలూన్స్ అయితే బ్లో చేసి పెట్టేశాను. లియాన్స్ లేచాక ఆ 3 కూడా పగలగొట్టేశాడు. ఇంకా కేక్ అయితే తీసుకొచ్చామన్నమాట. కేక్ ఇట్లాగైతే తీసాము. కార్ థీమ్తో చాక్లెట్ చేపించామన్నమాట. దాని మీద లియాన్స్ టాన్స్ 2 అని చెప్పేసి ఇట్లాగైతే వేపించాము. ఇది 2 kgs కేక్ అనమాట. ఇంకా డెకరేషన్ వచ్చేసి ఇట్లాగ సింపుల్గా ఫ్రెండ్స్ సహాయంతో ఇట్లాగ బెలూన్స్ అయితే మేము ఆర్చ్ అయితే ప్రిపేర్ చేసి అయితే పెట్టామండి. చాలా సింపుల్ డెకరేషన్ అనమాట, పెద్ద పెద్దగా ఏం లేదు. ఇన్ కేస్ మనం పెద్దగా చేయాలనుకున్నా కూడా మా ఇంట్లో పట్టదనమాట. మేము ఇంకా సింపుల్గా రెడీ అయ్యేసి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసేసాము. టేబుల్ మీద చాక్లెట్స్, కేకు అండ్ అక్షింతలు అయితే పెట్టామన్నమాట. సో ఫస్ట్ అయితే లియాన్స్ చేత ఇక్కడ లైట్స్ ఉన్నాయి కదా, క్యాండిల్స్ అయితే బ్లో చేపించాము. అవి మ్యాజిక్ క్యాండిల్స్ కాబట్టి ఆర్పుతుంటే మళ్ళీ వెలుగుతున్నాయి అనమాట. ఇంకా బాబు వల్ల కాలేదు అని చెప్పేసి తీసి పక్కనైతే పెట్టాము. ఇంకా కేక్ కటింగ్ అయితే జరిగిపోయింది. మిగతా వాళ్ళందరూ వచ్చేవాళ్ళు కేక్ తినిపించేసి కొంచెం బాబునైతే బ్లెస్సింగ్స్ ఇచ్చేసి అయితే వెళ్ళారు. మేము జస్ట్ ఇంట్లో సింపుల్గా మేము ముగ్గురమే కేక్ అయితే కట్ చేద్దాము అని అనుకున్నాము. ఇట్లాగా ఫంక్షన్ లాగా చేద్దాము అని చెప్పేసి అయితే అనుకోలేదు. ఎప్పుడైతే కేక్ ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళామో ఇంకా ఆల్ ఆఫ్ ద సడన్ అప్పుడు పిలుచుకొని చేసుకుందాంలే, జస్ట్ ఒక 4-5 ఫ్యామిలీస్ అన్నా అని చెప్పి అనుకున్నాము. సో అప్పుడు కేక్ ఆర్డర్ ఇచ్చేసి ఇంటికి వచ్చేసరికి 10:30 అయ్యింది. ఇంకప్పుడు అంతా కూడా హడావిడి అయిపోయింది అనమాట. ఏం తెచ్చుకోవాలి, ఏం ఆర్డర్ పెట్టాలి, డెకరేషన్ ఏంటి, మేము ప్లానింగ్ ఏమీ చేసుకోలేదు. బట్ ఏమో టైంకి అట్లాగా అయిపోయింది. ఇప్పుడు అన్నీ కూడా ఆన్లైన్లో మనకు అవైలబుల్లో ఉన్నాయి కదా, సో అట్లాగా ఆర్డర్ పెట్టంగానే వచ్చేసాయి అనమాట. ఇంకా బర్త్డే మొత్తం కూడా ఇట్లాగా ఫ్యామిలీస్తో అయితే సెలబ్రేషన్ చేసేసాము అండ్ మా బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చేసాము. గిఫ్ట్స్ తెచ్చిన వాళ్ళు కూడా ఇచ్చేసారు. లియాన్స్తో ఇక్కడ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఏడవలేదండి. మామూలుగా చిన్నపిల్లలు ఇంతమందిని చూస్తే ఏడుస్తారు కదా, అదొక్కటైతే మెచ్చుకోవచ్చు. కేక్ కట్ చేసిన తర్వాత కేకు తలా కొంచెం అయితే పెట్టించేసాను. డిన్నర్ ప్లాన్ కూడా చేసామండి. చికెన్ బిర్యానీ తెప్పించాము అండ్ వెజ్ పులావు, రుమాలి రోటీ, ఎగ్ కర్రీ విత్ డ్రింక్స్ కూడా ఇచ్చామన్నమాట. సో అందరికీ కూడా ఇట్లాగ సర్వ్ చేసేసాము. అందరూ తినేశారు. అప్పటికి 9:30 ఆ టైం అయిపోయిందనమాట. అందరూ తినేసిన తర్వాత మేము ఇంట్లో జస్ట్ ఒక 3 ఫ్యామిలీస్ అయితే ఉన్నాము. మేమంతా కూడా ఇంకా మొత్తం తినేసేసి ఇంకా ఫుడ్ అయితే మిగిలిపోయింది. చికెన్ బిర్యానీ అయితే అయిపోయింది. వెజ్ పులావ్ మాత్రం అలాగే ఉంది ప్యాకెట్ అంతా కూడా. సో వేస్ట్ చేయకూడదు, ఎవరికైనా ఇవ్వాలి అని చెప్పేసి నేను మొత్తం ప్యాక్ చేసి అయితే పెట్టాను. సో ఎవరికైనా ఇద్దాము అని చెప్పేసి లింగంపల్లి దగ్గర అయితే దొరికారు మాకు. వాళ్ళకైతే ఫుడ్ పార్సిల్ చేసేసి ఇచ్చేసాను. మేము తినేసేసిన తర్వాత లియాన్షు తనకు వచ్చిన గిఫ్ట్ ప్యాక్స్ అయితే ఓపెన్ చేసి వాటితో అయితే ఆడుకుంటున్నాడు టాయ్స్తో. ఈ డెకరేషన్ చేసేందుకు నాకు ఫ్రెండ్స్ అయితే చాలా హెల్ప్ చేశారు. సో మా బాబు బర్త్డేని ఇలా సింపుల్గా ఇంట్లోనే సెలబ్రేట్ చేసామన్నమాట. లిమిటెడ్ మెంబర్స్ని అయితే పిలుచుకొని. ఈ అందరి బ్లెస్సింగ్స్ కూడా మా బాబుకైతే కావాలి. సో ఈ వీడియో ఎవరైనా చూస్తుంటే మా బాబునైతే విష్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.